ప్రకాశం జిల్లా డైరీని పునః ప్రారంభించాలని ఆ ప్రాంత పాడి రైతులు 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కావూరి వాసు ఆధ్వర్యంలో పాడి రైతులు దినకర్ను కలిశారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లా రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని లంకా దినకర్ హామీ ఇచ్చారు. గత వైసీపీ పాలకుల నిర్ణయాల వల్ల డైరీ మూతపడిందని లంకా దినకర్ మండిపడ్డారు. ఒకప్పుడు మంచి ఫలితాలు, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ పాల సేకరణకి కేంద్రంగా మూలమైనటువంటి ఒంగోలు జిల్లా డైరీ అనేక అనిశ్చితుల మధ్య, ముఖ్యంగా 2019-24 మధ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాక్రాంతం చేసేటటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేసేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకున్నప్పటికీ రైతులు ఎవరూ సుముఖంగా లేకపోవటం వల్ల పాలు ప్రొక్యూర్మెంట్ అనేది ఇబ్బంది కలిగి ఆ సంస్థలు కూడా నడపలేక చతికిలబడినటువంటి పరిస్థితి. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విలువ కలిగినటువంటి స్థలాలు ఇవాళ నడి ఊరు మధ్యలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని పాకెట్స్లో అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది అని తెలియజేస్తున్నారు. అలాగే కొంతమంది ప్రణాళికలు రచిస్తున్నారు. దాన్ని ఏదో విధంగా ఆ భూముల్ని వారు సొంతం చేసుకోవాలి అనేటటువంటి విధంగా కూడా వ్యవహరిస్తున్నారని కూడా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క ఆస్తుల సంరక్షణ, అలాగే ఆ సంస్థ పునరుద్ధరణ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని వారికి నేను రైతులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా మిల్క్ డైరీని, మూతబడిన మిల్క్ డైరీని మళ్ళీ పునఃప్రతిష్ఠించి దాన్ని మళ్ళా ప్రొడక్షన్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సార్కు వినతిపత్రం ఇచ్చాము. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులే మళ్ళీ ల్యాండ్లెస్ లేబరర్స్ అంటారు కదా, వారు కూడా దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఈరోజు పాడి పరిశ్రమని అందిపుచ్చుకున్నారు. ఈ పాడి పరిశ్రమని అభివృద్ధి చేసి దాన్ని తెరిపించాల్సిన బాధ్యతగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని చేస్తారని అనుకుంటున్నాము.